వారు మనకేం చేయాలంట? రోదన ధ్వని. ఏ ధ్వని చెప్పండి? రోదన చేసే ధ్వని. తర్వాత మనము వలసబోతిమే పాపము వలన. చూడండి, వీళ్ళు ఏం చేశారంటే ఈ దేశంలో కరువు వచ్చిందని వలసబోతూ ఉన్నారు. ఈ దేశంలో కరోనా వైరస్ వచ్చిందని వలసబోతున్నారు. ఈ దేశంలో తెగులు వచ్చిందని వలసబోతూ ఉన్నారు. గమనించండి ప్రియులారా, మేము వలసబోతిమే. ఎందుకు? సిగ్గునొందితిమే. వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసి వచ్చినది. చూడండి, ఆ పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నవి జనాలకి. వింటున్నారా? ఎవరు తింటే వాళ్ళ కడుపు నిండుతుంది, ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళకు క్షేమం కలుగుతుంది, ప్రార్థన చెయ్యకపోతే ఇబ్బందులు జరుగుతున్నవి. ఎందుకు దేవుడు అంటాడంటే నువ్వు కట్టిన ఇంట్లో నువ్వు నివసించాలని ఎందుకు అంటాడంటే, కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, ఆ ఇల్లు ఏరే వాళ్ళకి అమ్మిపోతారు. కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు ఏరే వాళ్ళకి ఇడిచిపెట్టిపోతారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్రార్థన జీవితం లేదు, ఎందుకంటే వీళ్ళల్లో శాపం ఉంది, ఎందుకంటే వీరు వలసపోతూ ఉన్నారు. వలసపోయే వాళ్ళు ఎవరు అంటే శాపగ్రస్తులే. యాకోబు గ్రంథంలో అంటాడు, మీరు వ్యాపారము నిమిత్తమై వెళితిరి కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఆ ప్రమాదం మీకు తెలుసా? కాబట్టి నువ్వు ఉన్న చోటనే ఎక్కడ కీడు జరుగుతుందో అక్కడే నీకు నేను మేలు చేస్తాను. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, చూడండి, షద్రక్ మోషేకి అబేద్నెగోను తీసుకొని పోయి అగ్నిగుండంలో వేసేటప్పుడు, నాయనా ఈ దేశం విడిచిపెట్టి పారిపోదాములే అనుకున్నారా వాళ్ళు? చెప్పండి, ఏమనుకున్నారు? ఏదో ఒకటి అయిద్దిపా అని ధైర్యంగా వెళ్ళిపోయారు. అగ్నిగుండంలో వేసినా వీళ్ళు కాలిపోలేదు. హల్లెలూయా. ఎంత అద్భుతమో చూడండి ప్రియులరా. గమనించండి ప్రియులరా, సిగ్గునొందితిమే, మన ఇళ్ళు పడిపోయనే. ఏమైనా చెప్పండి, చదవండి అక్కడ ఇంకో మాట. సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. ప్రియులారా, స్త్రీలారా, యెహోవా మాట వినుడి. యెహోవా మాట వినండి. మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. ఆయన నోటి మాటలు ఆలకించండి. మీ కుమార్తెలకు రోదనము చేసేది నేర్పండి. అమ్మా, ఏం నేర్పాలంటమ్మా? హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం ఈ వాక్యం వినేటప్పుడు మన మనసు ఎక్కడికి పోవాలి చెప్పండి? మన పిల్లలకు రోదన ధ్వని నేర్పించాలి. ఒకరికి ఒక్కరు అంగలార్చే విద్య నేర్పాలంటే ఏ విద్య చెప్పండి అమ్మా? అందరు చెప్పండి. ఒక ఆయన అంగలార్చే విద్య నేర్పమంటే కాటి పాపల విద్య నేర్పినాడు. చెప్పండి, కాటిపాపలు ఆయన ఏమంటాడు? వినలేదా మీరు? కాటిపాపలైనా పాట పాడేటప్పుడు సాకాల తొడమల్నా బాలే చెప్పాలంటే ఎన్నో వాళ్ళవి. ఇంకా గమనించండి, కాటిపాపల విద్య నేర్పితే వీడు ఏం చేశాడు తెలుసా? ఒక ఆయన చనిపోతే, వయసు ఆయన చనిపోతే వాళ్ళు ఏడ్చుకుంటా రోదనం చేసుకుంటా, అయ్యో బ్రతికి బాలేవాడు చచ్చానే అని చెప్పి వీళ్ళు ఏడ్చుకుంటూ పోయి గుంతలో పెట్టనీకి పోతే వాడు ఏం చేసినాడు? గుంతలో నిలబడి, నాకు 5,000 డబ్బులు ఇస్తారా, లేకపోతే నేనే గుంతలో వండుకుందునా అంటున్నాడు వాడు. వినండి,
ఏ విద్య నేర్పాడు కాటిపాపలు ఆయన? గుంతలో వండుకోపోరా, డబ్బులు ఇస్తారు. వీళ్ళంటారు, రే నువ్వు కుంటోనివే గుడ్డోనివే, నీకు డబ్బులు ఇవ్వటానికి గుంతలో వండుకోవడానికి, నీకు కాళ్ళు బాగును, కండ్లు బాగును, చేతులు బాగును, పని చేసుకోపోరా అంటే అందులో ఒకడు కోపం కలిగినోడు ఉన్నాడు. మర్యాదంగా పైకి ఎక్కుతావా, సంపిని నీడే పూడుసాలా అన్నాడు. ఈడు అప్పటికే ఫుల్గా తాగి ఊగుతున్నాడు, చంపేస్తారు నని పైకి ఎక్కుతున్నాడు. అప్పుడు ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ పిల్లలకు ఏమి విద్య నేర్పాలంట? అమ్మా చెప్పండి. అంగలార్చే విద్య ఏది? జీవము గల దేవుని గురించి ప్రార్థన చేసేది, విజ్ఞాపన చేసేది, స్తుతులు చెల్లించేది, కృతజ్ఞతా స్తుతులు చెల్లించే విద్య నేర్పారు. హల్లెలూయా. ఇక విద్యలు అంటే చాలా చాలా విద్యలు. ఇంకొక ఆయన విద్య నేర్పుతా ఉన్నాడు. ఒరేయ్, మనం ఎప్పటి నుంచి మన తాతల నుంచి లారీ డ్రైవర్రా, నేను డ్రైవర్, నువ్వు డ్రైవర్రా. ఈ డ్రైవర్లు ఎంత డేంజర్ అయిపోయినారో తెలుసా? అందుకే ఇప్పుడు లారీలు ఎక్కువ కనపడుకోకుండా ఉన్నవి. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మరి క్రైస్తవులు ట్రైన్ కనిపెట్టారు. హల్లెలూయా. ఆ ట్రైన్లో ఎన్ని పోతావు చెప్పండి? అబ్బా, ఒక్క ట్రైన్లోనే 100 లారీల సరుకు పోతుంది. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఈ విధంగా మనం గమనించినట్లయితే ముందుగా ఏం చేయాలి? అంగలార్చి ప్రార్థన చేసేటువంటి ధ్వనిని మనము మన పిల్లలకు నేర్పించాలి. హల్లెలూయా. తర్వాత ఏం నేర్పించాలి చెప్పండి? వీధులలో పసిపిల్లలు లేకుండగా, రాజమార్గములలో యవ్వనులు లేకుండగా వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. ఏమొచ్చిందంటే ఇప్పుడు చెప్పండి బాబు? మరణము మన కిటికీలు ఎక్కుచున్నవి. చూడండి, ప్రవేశించుచున్నది. సేవలేకొచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు చూడండి, ఏ రోజైతే గాఢ నిద్ర వచ్చిందనుకో, నాకు ఆ రోజు ఎవరికో ఒకరికి ఇబ్బంది ఉంది అంటే దురాత్మ ఇబ్బందులు చేస్తూ ఉంటాడు. అది కనిపెట్టి ఏం చేసేవాడు? అబ్బాయి ఈరోజు వస్తుందిరా, ఈరోజు సైతాన్ గాడు ఏదో పని చేస్తున్నాడు ఎక్కడో అంటే ఆ రోజు ఫోన్ వస్తుంది. ఇంకా అంతకుముందు ఏం జరిగింది తెలుసా? ఒకసారి గాఢ నిద్ర వచ్చేసింది, రాత్రి పడుకున్నప్పుడు వచ్చింది. ముందే వస్తే కనిపెట్టుకొని ప్రార్థనలో ఉండేవాడిని. రాత్రి వచ్చింది, రాత్రి గాఢ నిద్ర వస్తే దురాత్మ ఒకరిలోకి దూరింది. వాళ్ళు ఆ పిల్లోడిని తీసుకొని హాస్పిటల్కి పోయినారు. అప్పటికే టకటక ఒక 6,000 ఖర్చు అయింది. అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఒక ఆయన డోర్ కొడతా ఉన్నాడు. అంతకుముందు ఫోన్ చేశారా, ఫోన్ వినబడలే, డోర్ కొడతా ఉన్నాడు, నేను లేయలే. ఆ డోర్ కొట్టనికి వచ్చేట ఆయన రాత్రి లేచి నా డోర్ దగ్గరికి వచ్చి లేయి పాస్టర్ గారు అని లేపుతా ఉంటే ఒక దెయ్యం వెళ్ళి వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి, నీ భర్తను ఎందుకు పంపించినావు నువ్వు? పాస్టర్ని లేపమని పంపించినావు అని వాళ్ళ భార్యను దబాయిస్తుంది ఈ దెయ్యం. చూడండి, ఒక మనిషిని చంపాలన్నప్పుడు, ఎవరినైనా ఇబ్బందులు చేయాలన్నప్పుడు దురాత్మ ఏం చేస్తుంది? ఎవరికి వాళ్ళకి నిద్ర పంపించేస్తుంది. వాడి అనుచరులు ఉంటారు కదా, అరే నువ్వు ఈ సందులోకి పోరా, నువ్వు ఆ సందులోకి పోరా, నువ్వు అటు పోరా, బైకులు ఆగిపోవాలా, ఆటోలు రాకూడదు. నిజంగా నేను ఇవన్నీ చూశాను ప్రియులారా. ఇదే లైన్లోనే, పేరు చెప్పకూడదు. ఒకసారి ఒక ఆమె చనిపోయేటప్పుడు ఇక తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తే ఈడ ఉంటే నేను ప్రార్థన చేస్తానని బైక్ మీద ఎక్కించుకొని పోయారు. బైక్ మీద ఎక్కించుకొని పోయి ఆ చెన్నమ్మ సర్కిల్కి వెళ్ళిన తర్వాత ఆడ ఆటో దొరకలేదు. ఈ బైక్ వాడు ఇప్పుడు పోతే కష్టం అని చెప్పని వీడాగిపోయినాడు. వీడు మళ్ళీ వెనక్కి తిరిగి ఇంకా ఏం పనులు చేసినాడో ఏమో తెలియదు. మొత్తానికి ఎవరూ రాలేదు.
ఆటోలు రాలేదు. ఈ లోపు హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు ఈమెను చంపేసిన దురాత్మలు. గమనించండి ప్రియులారా. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మీ కనురెప్పలకు కునుకుపాటు రానివ్వద్దండి. అంటే ఏం చేయాలా? సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన చేయాలా. పాణ్యములో ఒక మీటింగ్స్ పెట్టించారు. అక్కడికి వెళితే వాళ్ళ చర్చ్ ఉంది. చర్చిలో సేవకురాలు ఉంది. సేవకుడు వాళ్ళ పేరు అందరు చెప్తా ఉన్నారు. వీళ్ళు మంచి సేవ చేస్తున్నారండి. అతి కొద్ది రోజుల్లోనే 100 మంది సేవకులు కాదు, విశ్వాసులు కుటుంబాలు 100 మందికి పైగా వస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వస్తున్నారు 100 మంది పైగా అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఆమె ఏం చేస్తుంది తెలుసా? అమ్మా జాగ్రత్త వినండి. ఏం చేస్తుంది ఆమె? పొయ్యి మీద అన్నం పెట్టింది, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. పొయ్యి మీద పప్పు పెట్టింది, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. చూడండి, ఆశ్చర్యమైపోయినాం ఆమెను చూసి మేము. కొన్ని గంటలు ప్రార్థన చేస్తుందండి ఈమె. ఒకసారి తాడిపత్రికి వెళ్ళినాం. అక్కడ ఒక రెడ్డమ్మ, శ్రీనివాసుల రెడ్డి ఆయన పేరు, వాళ్ళ భార్య మోకరిస్తే ప్రార్థన చేయటానికి కొన్ని గంటలు. ఎక్కడా? ఇంట్లో ఒక గది లేకపోతే ఒక బట్ట కట్టుకొని గదిలాగా ఏర్పాటు చేసుకొని ఇంత కొన్ని గంటలు ప్రార్థన చేస్తుందంట ఆమె. తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రార్థన. ఈ మళ్ళా పొద్దు మునిగిన తర్వాత 6 కానీ స్టార్ట్ చేస్తుందంట ప్రార్థన. రాత్రి 12 వరకు ప్రార్థన చేస్తుందట. వినండి, మీరు అనుకోవచ్చు ఆ ప్రార్థనలో ఏముందండి, ఏం చేస్తండి, ఏం వస్తుందండి అనుకోవచ్చు మీరు. అలాంటి ప్రార్థన చేసేవాళ్ళు, ఎడతెగని ప్రార్థన చేసేవాళ్ళు ఈరోజు మహా వృక్షముల వలె పెద్ద పెద్ద మినిస్ట్రీలు, పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద కుటుంబీకులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు. ఒక తల్లి చెప్తుంది, మా ఇంట్లో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయ్యారండి, కలెక్టర్లు అయ్యారండి, ఎస్పీలు అయ్యారండి. వినండి, నువ్వు చెప్పగలవా? లేదండి, అన్నీ లేవండి, ఉద్యోగం లేదండి, అది లేదండి, వ్యాపారం లేదండి, ఇది లేదండి, అన్నీ లేవు అంటే నీలో ప్రార్థన లేదు. గమనించండి ప్రియులారా, ఈ తెగులు మన కిటికీ ఎక్కుతుంది. ఈ వేదన, ఈ పాపము, ఈ శోధన మన కుటుంబాలను ఇబ్బందులు చేస్తుంది. ఏం చేయాలి? నువ్వు ప్రార్థనలోకి వెళ్ళాలి. హల్లెలూయా. అందుకని ఎడతెగని ప్రార్థన. ఆమేన్. ఈ వాక్యము మీ అందరి వినికిల్లో ఆయన నీరు కట్టి ఫలింపజేయునుగాక.